ఈరోజు వంశీ మాస్టర్ మాట్లాడిన చాలా అద్భుతమైన టాపిక్. ఎందుకంటే పుట్టుకతో ప్రతివాడు శుద్ధంగా పుడతాడు, ప్రతి జీవుడు చాలా శుద్ధంగా వస్తాడట భూమి మీదకి. ఆ పరిశుద్ధత ఎలా పోగొట్టుకుంటామో ఈరోజు ఈయన చెప్పిన విషయాలు మనకు గ్రహిస్తే సరిపోతుంది. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే పత్రిసారి చెప్పారు, ఇది న్యూ ఇయర్ స్పిరిచువాలిటీ అన్నారు. ఇక్కడ ఏముంటుంది? న్యూ ఇయర్ స్పిరిచువాలిటీ అంటే కొత్త ఆధ్యాత్మిక విజ్ఞాన సంస్థ మనది. ఏదో చాలా విషయాలన్నీ ఊరికి బుర్రనండి ఎక్కించుకొని ఊరికే ఎంటర్టైన్మెంట్ ఏదో చప్పటి వెళ్ళిపోవడం కాకుండా చక్కగా గ్రహించాలి ప్రతి విషయాన్ని. గ్రహింపు రూఢమైన స్వస్వరూప అవధారణి చీడపీడలము చిత్తమందు మరలుకున్న ఎండమావులు చల్లార్చి హంస కాళికాంబ అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అంటే చాలా బాగా గ్రహించారట. పత్రిసారు ప్రకృతి వ్యాలీలో ఆఖరిసారి వచ్చినప్పుడు ఆయన చెప్పిన ఒక గొప్ప మాట నాకు ఎప్పుడు గుర్తుంటుందన్నమాట. నాకే కాదు, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి మాస్టర్ కూడాను. ఎందుకంటే మనందరూ జగద్గురులు అయిపోలేదు. ఇక్కడ పత్రిజీ మనల్ని బోధించమన్నారంటే అది అవబోతాన మనం నేర్చుకోవడం కోసం. ఆయన ఏమన్నారంటే కూర్చోవాలి, జాగ్రత్తగా కూర్చోవాలి, చూడాలి, జాగ్రత్తగా చూడాలి, వినాలి, జాగ్రత్తగా వినాలి, మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్త 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 అని ఎన్నిసార్లు చెప్పారో పత్రిసారు ప్రకృతి వ్యాలీలో. మాటలో జాగ్రత్త, చూపులో జాగ్రత్త, వినికిడిలో జాగ్రత్త, నడవడికలో జాగ్రత్త. అంటే ఆయన జాగ్రత్త అనే పదం అన్నిసార్లు వాడారంటే ఒక గురువు దగ్గర మనం ఉండి మనం ఎంత గ్రహించాలి చెప్పండి. ఏదో విషయాలు వినేసి వెళ్ళిపోవడం కాకుండా ఈ ప్రకృతి వ్యాలీకి ఎందుకు వచ్చాం మనం? ఎందుకు రావాలి ఇక్కడికి మనం అంత దూరాల నుంచి? దేనికోసం ఈ 10 రోజులు ఇక్కడ మనం ఉండాలి? పర్పస్ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మై డియర్ ఫ్రెండ్స్. మన ఇంటి దగ్గర మనకి గాలి అంతా బాగానే ఉంటుంది. ఇంటి దగ్గర చూడండి, ఒకసారి గాలి ఆడాలని ఏం చేస్తాం? ఫ్యాన్ వేస్తాం. ఫ్యాన్ ఎందుకు వేస్తాం? ఎడిషనల్ మనకి వాయువు కావాలి, ఎడిషనల్గా కావాలి మనకి. అలాగే మనం ఉన్న ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రకృతికి ఎందుకు రావాలంటే మన ఎడిషనల్ శక్తి అవసరం. శక్తి అంతటా ఉంది, కానీ అది అస్తవ్యస్తమై ఉంది, చిన్నాభిన్నమై ఉంది. ఇక్కడ పటిష్టంగా ఉంది, అది చక్కగా నిమిడీకృతమైంది ఈ ప్రకృతిలో. అందుకోసం ప్రకృతి వ్యాలీ లాంటి ప్రదేశాలకి రావాలి. ఇక్కడికి వచ్చి ఎందుకోసం వచ్చే మర్చిపోకుండా చక్కగా ప్రతి క్షణం నేర్చుకోవాలి. నేర్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలి ఫస్ట్. చాలామంది విద్యను నేర్చుకోవడానికి మొదలు పెడతారు, కానీ అది ఎలా నేర్చుకోవాలో దానిపైన పెట్టరు ఫోకస్. విద్యను నేర్చుకోవడం ఎలాగో తెలిస్తే ఆ విద్యలో మనకి ఆ క్వాలిటీ ఆఫ్ ఆ విజ్ఞానం మనకు వస్తుంది, లేకపోతే రాదు మై డియర్ ఫ్రెండ్స్. వచ్చాం, అందరూ చక్కగా మాట్లాడతారు, వింటాం, విని వెళ్ళిపోవడమే కాకుండా మనం దాన్ని ఎలా మనం ఆచరణయోగ్యంగా చేసుకోవాలి, ఎలా ప్రతి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఇందాక చెప్పారు సార్ అహింస అని. అహింస అంటే ఒక మేకను కోయటమే కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి మాట, ప్రతి యోచన కూడా అది అహింసాబద్ధంగా ఉండాలి. మనం మాట్లాడే మాట ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. అలాగే అందరి పట్ల చక్కటి సమభావం. కృష్ణుడు అంటేనే సమత్వం, యోగం అంటేనే సమత్వం. ఇవాళ ఇక్కడ 3 రోజుల నుంచి కూడా మన కృష్ణుడు చైతన్యం గురించి మాట్లాడుతాం. ఎందుకంటే ఒక విషయం పదే ఒక చైతన్యం గురించి మాట్లాడతామంటే ఆ చైతన్యం తాలూకా శక్తి తరంగాలు ఇక్కడ వ్యాపించి ఉంటాయి ప్రకృతి వ్యాలీలో. ఇక్కడ ఎందుకు ఇంత వైభోగం ఉంటుంది, ఇక్కడ ఎందుకు అన్నీ ఇంత బాగా జరిగిపోతుంటాయంటే ఎవరైతే అంగీకారం ఉంటుందో, ఏదన్నా అంగీకారం గుర్తుపెట్టుకోండి. జీవితంలో ప్రతి మనిషి అప్లై చేయవలసిన ఫస్ట్ ఏంటంటే అంగీకారము. ఏమైనా కానివ్వండి, అందరూ తిడతారు మనల్ని. అంగీకారం. కృష్ణుడు అంటేనే అంగీకారం. ఏదున్నా సరే ముఖంలో పెదవులో చిరునవ్వు ఆయన చెదరదు కృష్ణ భగవానుడికి. ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా అందరూ మాట్లాడారు కాబట్టి 2-3 నిమిషాలు క్లోజ్ చేసేస్తాను. ఒక రాజ్యంలో ఒకసారి ఏమైందంటే ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. ఆ రాజు దగ్గర చాలా తెలివైనవాడు, బుద్ధిమంతుడు అనమాట అండి. ఉంటే ఒకసారి ఏమైందంటే ఆ రాజుగారు ఏం చేశారంటే, మహారాజు చుట్టూ ఇంకా సామంత రాజ్యాలు ఉంటాయి. ఆ సామంత రాజ్యాల నుంచి అందరినీ రాజుల్ని పిలిపించుకొని ఒక విందు ఏర్పాటు చేశాడు. అందరూ విందు చేసి, మనుషులు కదా ఎందా చెప్పాడు కదా బాబాయ్, మనుషులు తిన్నగా ఉండరు కదా, ఏదో అన్నీ వెళ్తారు కదా. రాజుగారు మీరు అన్నీ బాగా చేస్తారు, చాలా బాగున్నాయి, మీ విందు భోజనాలు అన్నీ బాగున్నాయి, కానీ మీ ప్రధానమంత్రి ఏంటండి అంత బాగా ఆనందంగా ఉన్నాడు, ఎంత సంతోషంగా ఉన్నాడు ఆయన. మీరేమో మహారాజు నగరానికి ఉంటే మీరుండాలి, కానీ మీకన్నా గొప్ప ఆనందంగా మీ ప్రధానమంత్రి ఉన్నాడని మీరు గమనించారా అన్నాడు. అది రాజుగారు చోదపడింది. నిజమే కదా, నేను మహారాజుని కదా, ఉంటే నేను ఆనందంగా ఉండాలి, కానీ వీడెప్పుడు ఆనందంగా ఉండడం ఏంటి, ఒకసారి చూద్దామని చెప్పేసి ఒక పరీక్ష పెట్టాడు ఆయనకి. ఆ ప్రధానమంత్రికి ఒకరోజు ఏమైందంటే జన్మదినం. రాజు దగ్గర ప్రధానమంత్రి అంటే ఆయనకి చాలా గొప్ప మంది మార్బలం ఉంటుంది కదా, పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉంటాయి కదా. ఆయన జన్మదినం జరుగుతుంటే అక్కడికి పంపించాడు. ఏమని, ఈ రాజ్యంలో నీకు తెలియకుండా ఏదో ఒక తప్పు చేశారంట మీరు, మహారాజు మీకు ఒక శిక్ష వేశారు, అదేమిటంటే ఈ రోజు సాయంత్రం మిమ్మల్ని ఉరి తీస్తారంట అని చెప్పేసి పంపించారు, మరణ శిక్ష అని. అప్పుడు ఆ ప్రధానమంత్రి అందరూ
చాలామంది చిత్రకారులు, సంగీత వాయిద్యం వాళ్ళు అందరూ ఎన్నో కోలాహలం జరుగుతుంది అక్కడ, ఒక పండగ వాతావరణం. అప్పటి వరకు జరుగుతున్న పండగ అంతా ఒక పిన్ డ్రాప్ సైలెన్స్. ప్రధానమంత్రిని ఉరి తీయడం ఏమిటి మహారాజు, ఎంత గొప్ప బుద్ధిమంత్రి, ఎంత గొప్ప జ్ఞాని, ఇలాంటి ప్రధానమంత్రిని ఉరి తీస్తాడని చెప్పి అందరూ సైలెంట్, పిన్ డ్రాప్ సైలెన్స్ అక్కడ. అప్పుడు ప్రధానమంత్రి ఇలా చూసి, ఏమయ్యా మీ అందరికీ ఏమైంది, మీరందరూ ఎందుకు ఆపేశారంటే, ఏమైందో విన్నావా మహాప్రభు ఏమన్నారో, రాజుగారు మీకు కౌరు పంపారు, మిమ్మల్ని ఉరి తీస్తారంటే ఇవాళ, మరి మీరు జన్మదినం నాడు మీ మరణదినం అంటే మేము ఎలా జరుపుకోగలం మేము అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు, చూడండి రాజుగారు నన్ను ఈరోజు ఉరితీస్తా అన్నారు, కాబట్టి నాకు ఇంకో రోజు రేపు చేసుకోవడానికి జన్మదిన సంబరాలు ఇంకా అవకాశం లేదు, ఈ ఒక్కరోజే నాకు ఉంది అవకాశం, ఇంకా చేయండి అన్నాడు, బాగా చేయండి అన్నాడు. ఈ లోపల రాజుగారు కవరేది ఎలా ఉన్నాడు అక్కడ పరిస్థితి ఏమిటంటే, ఏంటంటే రాజుగారు మీరు చెప్పిన తర్వాత ఇంకా ఆనందంగా ఆయన సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, ఆ మంత్రి ఇంకా బాగా చేసుకుంటాడంటే వెంటనే రాజుగారు, అవునా అంతలా ఉన్నాడు వాడు, సరే ఒకసారి నేనే చూస్తాను కదా ఏం, రాజయ్య సారి వచ్చాడు అక్కడికి. రాగానే అయ్యో మహాప్రభు మీరు వచ్చారా రండి అని చెప్పేసి రాజుగారిని గౌరవంగా ఆహ్వానిస్తూ వస్తుంటే, ఏంటయ్యా నువ్వు, నేను వచ్చారని ఇంత ఆనందంగా నువ్వు స్వీకరిస్తాను, నేను పంపిన కబురు అందిందా నీకు అన్నాడు. అందిందండి. ఏమందింది నీకు అంత ఆనందంగా చెప్తావు అంటే, అదే మీరు ఈరోజు ఉరి తీస్తారట కదా నన్ను అన్నాడు. ఉరి తీస్తారని అంత ఆనందంగా చెప్తావేంట్రా ఆయన అన్నాడు. రాజుగారు మీరు ఉరి తీస్తారని నన్ను ఎప్పుడండి, సాయంత్రం కదా, సాయంత్రం వచ్చే చావు గురించి ఇప్పుడు నుంచి ఆలోచించడం, సాయంత్రం చూద్దామండి అన్నాడు. చూడండి అప్పుడు వెంటనే రాజుగారు అన్నారు, నాయనా నీకు నేనే ఉరి శిక్ష వేయను, నీ గురించి సామంతరాజులు మనం వచ్చిన వాళ్ళందరూ చెప్పారు, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటున్నావని, అసలు ఈ సమయంలో నువ్వు ఎలా ఉంటావు, నీకు ఒక ఎగ్జామ్ పెట్టాను, ఇక్కడ నువ్వు గెలిచావు నాయన, నీకు ఏ ఊరు శిక్ష లేదు, నేను తీసేశానని చెప్పాడు రాజుగారు. అది ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది, కష్ట నష్టాలు ఇస్తుంది, దాన్ని అంగీకరించాలి, తికరణ శుద్ధిగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, విశ్వాసంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి బయటపడతాం. దీన్నే చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో, అద్భుతమైనటువంటి శ్లోకం గుర్తుపెట్టుకోండి. యో నరుష్యతి, చెప్పండి అందరూ, యో నరుష్యతి నద్వేష్టి నచోచతి నకాంక్షతి శుభ, కొంచెం గట్టిగా చెప్పండి స్వామి, శుభ అశుభ పరిత్యాగి భక్తిమాం యహ సమే ప్రియ, ఇలా ఉన్నవాడు నాకు అత్యంత ప్రియుడు అన్నాడు. ఈరోజు కృష్ణుడు ఇక్కడికి వస్తున్నాడు. మరి ప్రకృతి వల్ల ఇలా ఎవడైతే ఉంటాడో వాడు హక్కుని చేసుకుంటాడో కృష్ణుడు భగవాన్ గుర్తుపెట్టుకోండి. పరమాత్మ దగ్గర అవ్వాలి. మన ఇందాక చెప్పారు సార్, చూడండి మానవుడిగా వచ్చావు మనిషిగా వెళ్ళిపోకు, దేవుడిగా వెళ్ళవయ్యా అన్నాడు ఆయన. ఎంత గొప్ప పదమో చూడండి. అది అర్థం చేసుకొని మనం అలా జీవిస్తే అప్పుడు సంబరపడతాడు, పూర్ణాత్మ సంబరపడుతుంది ఆ పరమాత్మ. ఇందాక రాత్రి మేము వంశీబాబు అందరూ కూర్చొని సజ్జన సాగని పెట్టుకుంటే ఎంత బాగా చెప్పాడో లాలి అనే పాట గురించి. పరమాంస భవునికి పరమాత్మ లాలి అట, అలా ఉండాలంట. మనంతా పరమ అంశలుగా ఈ భూమి మీదకి వచ్చాం విరాజల్లడానికి, ఇక్కడ ఎన్నో అనుభవాలు పొందడానికి. మనకి ఎవరు లాలి చెప్పాలి ఇక్కడ, అందరూ చెప్తున్నాడు. అన్నమయ్య ఏమో వెంకన్నబాబు ఏడుకొండల స్వామి చెప్తున్నాడు, శ్యామలాంగుడు శ్యామయ్యకి చెప్తాడు, శ్యామశాస్త్రి చెప్తున్నాడు, వినాయకుడికి పార్వతి చెప్తుంది. మరి నీకెవరు చెప్తాడు అయ్యా లాలి అంటే, పరమాత్ముడు చెప్పాలంట. అలా జీవించాలి మనం. ఈ ప్రకృతి వేళ్ళకి వచ్చి నేర్చుకొని ఈ విధంగా జీవించి ఇక్కడి నుంచి వెళితే అప్పుడు గురువులు సంబరపడతారు, అబ్బా నా శిష్యుడు ఏమిటి అని. ఓ రోజు నేను ఏమైందంటే, ఓ రోజు భూటాన్ ట్రిప్ పెట్టామండి. భూటాన్ ట్రిప్పు ఇప్పటికీ నేను మర్చిపోను. పత్రిజీ ఎంత గొప్పగా మన యొక్క శిష్యులకి ఎంత గొప్పగా ఇచ్చాడంటే, ఆ గురువు ఏమీ తారతమ్యాలు ఏమీ దాచుకోకుండా భూటాన్లో ఒక ట్రిప్ పెట్టినప్పుడు గణపతి సత్యనారాయణ స్వామీజీ వారి శిష్యులు వచ్చారు మనకు 10 అప్పుడు మాకు రామరెడ్డి గారు కూడా వచ్చారు మాతో పాటు. అక్కడ వాళ్ళందరూ నాతో ఏవో మాట్లాడుతున్నారు. మన ధ్యానం అంతా వేరు, అంత సబ్జెక్ట్ వేరు కదా. మేమందరం చాలా పెద్ద జడ్జీలు అలా ఇంటి వాళ్ళందరూ వచ్చారు. వస్తే ఒకరోజు ఏం చేసామంటే, మేము ఒక అరగంట సేపు ధ్యానం పెట్టి ఏవో 4 నాకు తెలిసిన విషయాలు భజగోవిందో అని చదువుతూ ఏదో 4 విషయాలు చెప్తే, ఒక మేడం లేచి అప్పటి వరకు నాతో చాలా అహంకారంతో మాట్లాడుతున్న ఆమె, ఏమండి పత్రిజీ అంటే మేము విన్నాము, పత్రిజీ గురించి మాకు తెలియదు పూర్తిగా, పత్రిజీ శిష్యుడు ఎలా ఉంటే పత్రిజీ ఇంకెంత గొప్పగా ఉన్నారో అనేసి అంతే. వెంటనే మనం కూర్చుంటే వాళ్ళు కూర్చున్నారు, నేను నిలబడితే వాళ్ళు కూర్చునేవారు కాదు. చూడండి అంటే ఎంత గొప్పటి జ్ఞానానికి ఎవరైనా దోస్తారు. పత్రి సార్ అన్నారు, పెద్దవాడు అంటే నేను వయసును చూడను ఆయన జ్ఞానాన్ని చూస్తానని చెప్పాడు పత్రి సార్. పెద్దవాడు అంటే ఎవరు వయసును చూడడు. ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడే, హిరణ్యకశిపుడు చాలా గొప్పవాడే, కానీ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోకుండా వేరేగా చేశాడు. కానీ ఈ శక్తిని ఎలా ఉండాలో తెలుసుకొని చిన్నప్పుడు చిన్నపిల్లలు ఉంటే సాక్షాత్ నారాయణుడే కాపాడాడు. భస్మాసురుడికి చక్కటి వరాలు ఇచ్చాడు పరమశివుడు, కానీ ఏం చేశాడు, ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు, తన తానే చేట్టుకొని భస్మం అయిపోయాడు. కాబట్టి శక్తిని పాడు చేసుకోకండి. గొప్ప గ్రిడ్ ఇది, ఎనర్జీ గ్రిడ్ ప్రకృతి వ్యాలీ. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రకృతి వ్యాలీ చక్కగా త్రికరణ శుద్ధిగా ఉండాలి. అలాగే తామసమైనటువంటి యోచనలు ఉండాలి, తామసం లేనటువంటి యోచనలు ఉండాలి, తామసం కూడిన యోచనలు ఉండకూడదు, మాటలు ఉండకూడదు. ఇవన్నీ శుద్ధంగా ఉండాలంటే పుట్టుకతో ప్రతివాడు బుద్ధుడే అన్నారు గురువుగారు. పుట్టుకతో ప్రతివాడు బుద్ధుడే, ప్రతివాడు కృష్ణుడే అన్నారు. సముద్రం తీరానికి వచ్చానంటే సాధువు గారు, ఈ సముద్రం ఎంత బాగుందో, ఈ సముద్రంలో ఈత కొడితే చాలా బాగుంది అన్నాడట. లటక్కడ ఒక చేపలు వేసిందట. సముద్రం అంటే ఎలా ఉంటుంది నేను ఎప్పుడు చూడలేదందట. ఆ చేప పక్క చేపను అడిగిందట,
ఆ చేప ఇంకో చేపను అడిగిందంట. అవన్నీ ఎక్కడ ఉన్నాయండి? సముద్రంలో ఉన్న ఆయన స్పృహ కోల్పోయినాయి. నువ్వు దేవుడు అయి ఉన్నావు, కానీ నువ్వు ఆ స్పృహ కోల్పోయావు. ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకు. చెప్పారు కదా, అహమాత్మ బ్రహ్మ అని, తత్వమసి శ్వేతగీతం, సర్వం కలధ్వం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదవాక్యాలు చిన్నప్పటి నుంచి వింటున్నాం. కానీ ఏమైపోతున్నాయి అవి? ఇవాళ డయాస్మి ఇక్కడ ఎన్ని విషయాలు విన్నాం, కిందకి దగ్గర మర్చిపోతే ఎట్లా చెప్పండి? ఒక్కటైనా 1,00,000 విషయాలు వినడం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఒక్కటైనా మనం ఆచరణయోగ్యంగా చేసుకోవడానికి ఆ గ్రహింపు కావాలి. గ్రహింపు చాలా ఇంపార్టెంట్. ఊరికే పొరడిచ్చేసి వినేసి వెళ్ళిపోవడం కాదు. ఆ గ్రహించుకోవడం, జాగ్రత్తగా గ్రహించడం ఉంటే కొంచెమైనా మనం ఈ జనంలో చెప్పారు 1 మీటర్ అట్ట, ప్రకృతి వల్ల చెప్పారు సారు, ఒక జనంలో 1 మీటర్, ఒక జనంలో 1 మీటర్ అలా ఎదుగుతూ ఆడు అద్భుతంగా తయారై ఇక్కడి నుంచి వెళ్తాడని చెప్పేసి. ఇప్పుడు ఈ 10 రోజులు చక్కగా మనం నేర్చుకొని, మరి రోజు చక్కటి విషయాలు అందరూ మాస్టర్లు మాట్లాడుతున్నారు, అది విని మనకు ఏదైనా ఒకటి అనిపిస్తే దానిపైన మనం చక్కగా అవగాహన చేసుకొని గ్రహించుకొని ఆ ప్రజ్ఞను మనం పొందుదాం. థ్యాంక్ యూ మాస్టర్స్.